కూకట్పల్లిలో నవదంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. కార్తీక్, జ్ఞానిక అనే భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. కార్తీక్ ఉరేసుకోగా జ్ఞానిక విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి హాస్పిటల్కి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కొత్తగా పెళ్లైన జంట ఇలా ప్రాణాలు తీసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలనుకున్నాయి. కార్తీక్, జ్ఞానికకు ఏడాది మార్చి 8న పెళ్లి జరగ్గా 2 నెలలైనా గడవక ముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కార్తీక్ మార్కెటింగ్ లో పనిచేస్తుండగా మంజుల హౌస్ వైఫ్ అని గుర్తించారు. మేము మా తమ్ముడు ఆయన మా పెదనాన్న కొడుకు, మా తమ్ముడు పేరు కార్తీక్. వాళ్ళది 2 నెలల క్రితం మ్యారేజ్ అయింది, మార్చి 8వ తారీఖు. వాళ్ళు మంచిగానే ఉండే, వాళ్ళు నిన్నటి వరకు మంచిగా ఉన్నారు. నిన్న సాయంత్రం వాళ్ళ ఇంటికి రాత్రి 7:30, 8 ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడేసి వచ్చాను. నార్మల్ గా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, వీళ్ళు ఇన్వైట్ చేద్దామని వెళ్ళాము. ఇక వాళ్ళు మంచిగానే మాట్లాడారు. అమ్మాయి నాకు వాటర్ ఇచ్చింది, అబ్బాయి కూడా అన్న బాగున్నావు అని అడిగిండు. మంచిగా ఉన్నా, ఇట్లా మా ఇంట్లో సండే రోజు ఫంక్షన్ ఉంది రావాలి అని చెప్పిన. వస్తామన్నా అది అని మంచిగా ఉన్నారు. ఆయన నేను ఇద్దరం ఒకటే ప్రైవేట్ ఉద్యోగంలో చేస్తున్నాము. గత 8 సంవత్సరాల నుంచి అది ఒకటే కంపెనీలో చేసేవాళ్ళము. ఈరోజు ఉదయం ఆఫీస్కి రాకపోయేసరికి ఏం జరిగిందో అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి 10:30, 11 ప్రాంతంలో ఫోన్ చేసినాం. ఇంకా 10:30 ప్రాంతంలో ఫోన్ చేస్తే ఎందుకు రాలేవని ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంతవరకు లిఫ్ట్ చేయలేడు. మరి ఎందుకు ఏం జరిగింది అనేది తెలీదు. నాకు 11:15 ఆ టైంలో మా అన్న ఫోన్ చేసి ఇట్లా జరిగింది, అనన్యకి తీసుకొచ్చాము హాస్పిటల్కి, తొందరగా రా అంటే నేను హడావిడిగా వచ్చేసిన హాస్పిటల్కి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా వాళ్ళిద్దరు భార్య భర్త ఇద్దరు హ్యాంగ్ చేసుకున్నారు, చనిపోయారు అని తెలిసిందండి. మంజుల హౌస్ వైఫ్ అండి. పెళ్లికి ముందు ప్రైవేట్ ఆమె కూడా ఉద్యోగం చేసేదంట. మరి పెళ్లి తర్వాత అయితే ఇంకా తెలీదు నాకు. ఇంట్లోనే హౌస్ వైఫా మరి మా పనికి వెళ్ళేదా తెలీదు. అమ్మాయి ఇద్దరిది అరేంజ్ మ్యారేజ్ అండి. అమ్మాయి ప్రశాంత్ నగర్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మాకు చుట్టాలే అవుతారు, బంధువులే అవుతారు. ఇంకా వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పందంతో పెళ్లి జరిగింది. మంచిగానే ఉండేవాళ్ళు. మరి ఈ రోజు ఏం జరిగింది అనేది మాకు తెలియదు. ఈ రోజు 12 గంటలకి మాకు పోలీస్ స్టేషన్ అనన్య హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏందని సమాచారం అంటే ఇద్దరు వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారు అని మెసేజ్ ఇచ్చారు మాకు టెలిఫోన్ కాల్లో. ఎమ్మటే మా ఎస్ఐ గిరీష్ అండ్ దీక్ష ఎస్ఐ ఇచ్చారు. వెరిఫై చేస్తే కార్తీక్ అండ్ మంజుల ఇద్దరు భార్యాభర్తలు. మొన్న ఈ సంవత్సరం మార్చి 8కి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయింది, ఎందుకు అయింది, ఎలా చనిపోయారు అనేది పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతానికి మరణ కారణం పూర్తి తెలుసుకోవడం కోసం ఇద్దరు డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ పంపిస్తున్నాము. వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇంకా ఇప్పుడు అన్ని చెక్ చేస్తున్నామండి, క్లూస్ టీమ్. ఇంకేమన్నా కానీ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. అతనైతే హ్యాంగింగ్ చేసుకున్నారు. అతను ఏమంటే లేడీకి ఏమన్నా మంజులాకి ఇక్కడ నురుగు వచ్చింది, ఏందనేది మాకు కూడా తెలియటం లేదు. అందుకే పోస్ట్ మార్టం ఇద్దరు కూడా చెక్ చేస్తున్నారు.